అల్లు అర్జున్ కెరీర్ లోనే కాదు, తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్రలోనే ఎన్నడూ లేనంత అతిపెద్ద ప్రీ రిలీజ్ బిజినెస్ ని పుష్ప 2 ఇచ్చింది. పుష్ప 2 ఆ లెవెల్ ఆఫ్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడానికి అంటే దాదాపు 615 కోట్లు, 615 క్రోర్స్ వరకు వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 615 ప్లస్ షేర్ అంటే 620 క్రోర్స్ షేర్ కనుక వరల్డ్ వైడ్ వస్తే ఈ సినిమా హిట్ కింద లెక్క. ఆల్రెడీ మనం బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్ వేరే వీడియోలో చేసాం, చూడండి మన ఛానల్లో ఉంది. అయితే ఈ లెవెల్ ఆఫ్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడానికి పుష్ప 1 కి వచ్చినటువంటి క్రేజ్ ఇంపార్టెంట్, అదే ముఖ్యం. ఎందుకంటే 120 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో, 140 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో, వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ షేర్ బిజినెస్ తో దిగినటువంటి పుష్ప భయంకరమైనటువంటి హిట్ అయింది. అప్పట్లో పాన్ ఇండియా లెవెల్లో అనుకోలేదు, తెలుగు కోసమే అనుకున్నారు. రాజమౌళి ఇన్సిస్ట్ చేయడంతో వీళ్ళు పాన్ ఇండియా రిలీజ్ చేశారు. కానీ ఇప్పుడు మాత్రం ఈ కైండ్ ఆఫ్ అంటే 4 రెట్లు దాదాపు, అంటే తెలుగు తెలుగు రాష్ట్రాల్లో ఒక డబల్ అయింది. కానీ మిగతా రాష్ట్రాల్లో ఎస్పెషల్లీ హిందీ బెల్ట్ లో మీకు సినిమా అప్పట్లో 40 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే ఇప్పుడు 200 కోట్ల పైగా హిందీ బెల్ట్ లో బిజినెస్ చేసింది. సో ఏ ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఓవర్సీస్ పరిస్థితి అంటే ఇవన్నీ ఒకసారి పైపైన మనం చెక్ చేస్తే ఓవర్సీస్ ఓన్లీ ఒట్టి ఓవర్సీస్ కి ఈ సినిమా 100 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. సుకుమార్ అనేటువంటి పేరు చాలు మీకు, వన్ నేను ఒక్కడనే టైం నుంచి ఆల్రెడీ మహేష్ బాబుకి ఓవర్సీస్ లో మంచి మార్కెట్ ఉంది అప్పటికే. అండ్ సుకుమార్ అనేటువంటి పేరు యాడ్ అవడంతో ఇప్పటికీ కూడా వన్ నేను ఒక్కడనే రికార్డ్స్ గురించి అందరూ అక్కడ చెప్పుకుంటారు. ఎందుకంటే ప్రీ రిలీ సుకుమార్ యొక్క స్టాండ్, సుకుమార్ యొక్క క్రేజ్ ఆ కైండ్ ఆఫ్ ఉంటది అక్కడ. సో అలాగే నాన్నకు ప్రేమతో కూడా అప్పట్లో చాలా మంచి హిట్ అయింది. రంగస్థలం కానీ ఇవన్నీ ఓవర్సీస్ లో చాలా బాగా ఆడాయి. సో ఓపెనింగ్స్ పరంగా సుకుమార్ సినిమా ఖచ్చితంగా అన్ని భాషల్లో, ఓవర్సీస్ లో కూడా మళ్ళీ తెలుగు ఒకటే కాదు కదా, తెలుగు, తమిళ్, బెంగాలీ, మలయాళం, హిందీ ఉంది ఎస్పెషల్లీ. సో ఈ లాంగ్వేజెస్ లో చాలా గట్టి నెంబర్స్ ని ప్రీ రిలీజ్ బిజినెస్ నెంబర్స్ కింద చెప్పారు. సో ఈ ఈ నెంబర్స్ అచీవ్ అవుతుందా అవదా అంటే నాకు ఉన్నటువంటి ఐడియా ప్రకారం దగ్గర మార్జిన్ కి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా అయిపోతుంది, క్వశ్చనే లేదు ఓవర్సీస్ కొట్టేస్తారని అంత కాన్ఫిడెంట్ నాకు అనిపించట్లేదు. ఎందుకు అంటే ఈ మూవీ సుకుమార్ డైరెక్టోరియలే, కానీ డే వన్ నుంచి కూడా మీకు ఓవర్సీస్ నుంచి వచ్చేటువంటి రివ్యూస్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. అసలు బేసిక్ గా ఓవరాల్ గా మిక్స్డ్ రివ్యూస్ ఉన్నాయి. నాలాంటి వాళ్ళకి సినిమాలో అల్లు అర్జున్ నటన అద్భుతంగా నచ్చింది, కానీ సుకుమార్ టేకింగ్ నాకు అసలు నచ్చల. సో ఈ మూవీ ఈ సీజన్ పరంగా థియేటర్ కి వెళ్ళి చూడదగ్గ ఒక సినిమా నా దృష్టిలో, అంతే. కానీ కొంతమందికి భయంకరంగా ర్యాంపేజ్ లాగా, ఒక అడిక్షన్ లాగా నచ్చేసింది. ఇంకొంతమందికి ఇదేం సినిమా రా, సెకండ్ హాఫ్ జాతర తర్వాత అసలు ఏమీ లేదు కదా, ఏం తీసాడు దరిద్రగోడు సినిమా అనే వాళ్ళు ఉన్నారు. సో ఇట్లా మిక్స్డ్ గా ఈ కైండ్ ఆఫ్ రివ్యూస్ ఉన్నప్పుడు ఓవర్సీస్ నుంచి మాత్రం మీకు సుకుమార్ యొక్క మార్క్ కనిపించలేదు. సుకుమార్ యొక్క టేకింగ్ డిఫరెంట్ లెవెల్లో ఉంటది. నాన్నకు ప్రేమతో తీసుకోండి, రంగస్థలం తీసుకోండి, ఎంతో డిజాస్టర్స్ అయిన జగడంలో కూడా టేకింగ్ చాలా బాగుంటది. ఆర్యా టు ఐ మీన్ హిట్ అవ్వకపోయినా కమర్షియల్ గా చాలా చాలా బాగుంటది. ఆర్యా ఇంకా చెప్పక్కర్లేదు. సో 100% లో కూడా బాగుంటది. ఇట్లాంటి సినిమాలు తీసినటువంటి సుకుమార్, పుష్ప లాంటి ఒక మంచి సినిమా తీసిన సుకుమార్ ఎందుకు అంత గొప్ప రైటింగ్ రాయలేకపోయాడు అనేటువంటి మాట ఓవర్సీస్ నుంచి ఎక్కువ వినిపిస్తుంది. ఇందువల్ల ఓవర్సీస్ కి సంబంధించినటువంటి బ్రేక్ ఈవెన్ ఖచ్చితంగా కొట్టేస్తారు అనేంత కాన్ఫిడెన్స్ అయితే నాకు పర్సనల్ లెవెల్లో అనిపించట్లా. ఇక మనం కేరళ సంగతి చూద్దాం. కేరళలో 20 క్రోర్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్. అక్కడ ఫాజిల్ ఫ్యాక్టర్ పనిచేస్తుంది. మల్లు అర్జున్ వాళ్ళు బాగా ఓన్ చేసుకున్నారు. సో ఈ కైండ్ ఆఫ్ టైంలో ఇలాంటి కమర్షియల్ జోనర్ మూవీ కోసం అంటే ప్రతి ప్రతి స్టేట్ లో కూడా, తమిళనాడులో కానీ, కేరళలో కానీ, ఆంధ్రాలో కానీ ఓ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఇలాంటి సినిమా ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తుంటారు. అలాగే మలయాళంలో ఎంత బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ మూవీస్ వాళ్ళు తీసిన సెన్సిబుల్ ఫిలిమ్స్ వాళ్ళకు కూడా మాస్ మూవీ కోసం వెయిట్ చేసేటువంటి సెక్ట్ ఉంటది. అందులో అల్లు అర్జున్ కి మంచి క్రేజ్ ఉంది, పుష్ప కూడా అక్కడ బాగా ఆడింది. కాబట్టి ఫాజిల్ ఉండబట్టి కూడా ఈ ఈ కైండ్ ఆఫ్ థింగ్ అక్కడ వర్కౌట్ అయ్యి 20 క్రోర్స్ బ్రేక్ ఈవెన్ ని మలయాళంలో ఈ మూవీ కొట్టి తీరుతుంది అని నేను చాలా స్ట్రాంగ్ గా నమ్ముతున్నా. మలయాళం వరకు నేను చాలా స్ట్రాంగ్ గా కొడుతుంది అనుకుంటున్నా. ఓవర్సీస్ లో కాస్త డౌట్ అయితే అనిపిస్తుంది. తమిళనాడు చూస్తే 52 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఉంది. తమిళనాడు ఈ మూవీ యొక్క బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అంటే నాకు అసలు డౌటే అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ కమర్షియల్ మూవీ లాగా, ఒక కమర్షియల్ పాట్ బాయిలర్ లాగా ఉండేటువంటి మూవీలు పెద్దగా ఏం ఎంకరేజ్ చేయరు. విజయ్ది కూడా మీకు జవాన్ ఉందనుకోండి, అట్లీ తీసినటువంటి జవాను, అది కాస్త గ్రిప్పింగ్ నేరేషన్ తో ఆ రకంగా వెళ్తది. అది కంప్లీట్ కమర్షియల్ పాట్ బాయిలర్. ఇందులో ఈ ఇంటర్వెల్ బ్యాంక్ బాగుంది, జాతర ఎపిసోడ్ బాగుంది. ఈ రెండింటికి కనుక తమిళ ఆడియన్స్ కనెక్ట్ అయితే, ఎందుకంటే ఇక్కడ బ్రేక్ ఈవెన్ నెంబర్ కూడా ఎక్కువ తమిళనాడులో 52 క్రోర్స్ బ్రేక్ ఈవెన్ చేయాలి అక్కడ. సో ఇది కాస్త బిగ్గెస్ట్ నెంబర్ కింద కనిపిస్తుంది, బిగ్ టార్గెట్ గా కనిపిస్తుంది. అది కానీ అచీవ్ చేయగలిగితే అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీస్ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్స్ అయిపోతాయి. అంటే పెద్ద మార్కెట్ ని ఓపెన్ చేసినోడు అవుతాడు అల్లు అర్జున్. ఎస్పెషల్లీ తన సినిమాలకి, తెలుగు సినిమా కూడా ఓపెన్ చేసినోడు అవుతాడు. బట్ 52 క్రోర్స్ అనేది చాలా బిగ్ నెంబర్ లా కనిపిస్తుంది. నాకు అంత స్ట్రాంగ్ ఫీలింగ్ రావట్లేదు ఈ మూవీకి సంబంధించి. అండ్ కర్ణాటకలో కూడా ఎక్కువ అమ్మారు. అంటే మీకు కేరళలో ఒక 20 క్రోర్స్ కి అమ్మినా కూడా అది ఫాజిల్ ఫ్యాక్టర్ వర్కౌట్ అవుతుంది. కానీ కర్ణాటకలో ఏకంగా 32 కోట్లకి అమ్మేశారు కర్ణాటక రీజియన్ లో. బట్ అక్కడ అంతా కూడా కన్నడ, ఇప్పుడు మలయాళం ఉందనుకోండి, కేరళలో ఈ 20 కోట్లు కూడా మలయాళం వెర్షన్ చేసింది. కానీ ఇక్కడ అట్లా కాదు కదా, అక్కడ ఎక్కువ తెలుగు వాళ్ళు ఉంటారు. 32 క్రోర్స్
రిలీజ్ బిజినెస్. ఎక్కువ తెలుగు మూవీస్ చూస్తారు కన్నడ వాళ్ళు కూడా అక్కడ. సో తెలుగు వెర్షనే ఎక్కువగా అక్కడ సేల్ అయింది. అందువల్ల 32 క్రోర్స్ వచ్చింది. ఆహ్, ఈ 32 క్రోర్స్‌ని కూడా అందుకుంటుందా అంటే అందుకుంటుందనే నాకు కర్ణాటక ఫ్యాక్టర్ వర్క్ అనిపిస్తుంది. ఎందుకంటే కర్ణాటక వాళ్ళు ఇట్లాంటి కమర్షియల్ మూవీస్‌ని డెఫినెట్‌లీ ఎంకరేజ్ చేస్తారు. ఏదైనా సరే ఒకటే పాయింట్ అబ్బా! జాతర ఎపిసోడ్‌కి, ఇంటర్వెల్ బ్యాంక్‌కి ఆడియన్స్ ఏ ప్రాంతంలో అయితే కనెక్ట్ అవుతారో అక్కడ మూవీ దుమ్ము రేగొడతది. ఇంతవరకు కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. కర్ణాటక, తమిళనాడు అట్లాగే కేరళ అని తమిళనాడు కాస్త అటు ఇటు ఉంది. ఓవర్‌సీస్ కాస్త అటు ఇటు ఉంది. బట్ కేరళ, కర్ణాటక నాకు చాలా స్ట్రాంగ్ బేస్ అనిపిస్తుంది. ఇక మన సైడ్ చూస్తే నైజాంలో 100,00,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. నైజాంలో ఖచ్చితంగా ప్రీ రిలీజ్ బ్రేక్ ఈవెన్ కొడతది అని నేను అనుకుంటున్నా. 100,00,00,000 ఖచ్చితంగా షేర్ కొడతారనుకుంటున్నా. అండ్ సీడెడ్ 30,00,00,000 సీడెడ్ పక్కా కొడతారు. ఈ చిత్తూరు స్లాంగు, చిత్తూరు కథ మొత్తం ఏరియా గాబట్టి సీడెడ్ ఒక 30,00,00,000 ఏసింది అక్కడ ఖచ్చితంగా కొడతారు. మిగతా ఏరియాస్ ఈస్ట్, వెస్ట్, గుంటూరు, కృష్ణా, నెల్లూరు ఇవన్నీ గూడా అంటే మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 215,00,00,000 ప్రీ రిలీజ్ బేసింది ఈ సినిమా. 216,00,00,000 వస్తే హిట్ కింద లెక్క. 230, 40 వస్తే సూపర్ హిట్ కింద లెక్కేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో కూడా 'పుష్ప' మూవీ ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ అవుతుందని నేను చాలా స్ట్రాంగ్‌గా నమ్ముతున్నా. ఇక అన్నిటికి మించి మోస్ట్ ఇంపార్టెంట్ సెక్ట్ ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది హిందీ అండ్ హిందీ బెల్ట్. హిందీ యొక్క అంటే రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ హిందీ బెల్ట్ బెంగాలీ గాని ఇవన్నీ. సో ఈ ఓన్లీ ప్లేస్‌లో హిందీ బెల్ట్ మాత్రమే ఇది దాదాపు 200,00,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 'పుష్ప' సినిమాకి సంబంధించి ఎక్కువ డబ్బు ఇక్కడి నుంచే రాబోతుందా? మీరు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరికి చెప్పండి మీరిష్టం మీకు తెలిసిన ఫ్రెండ్స్‌లో ఎవరైనా ఉంటే. ఎందుకంటే ఈ ఈ కైండ్ ఆఫ్ ఆడియన్స్ హిందీ బెల్ట్ ఉంటది మీకు. బీహార్, పాట్నా ఇటు సైడ్ మొత్తం మొన్న ఆడియో ఫంక్షన్ కూడా అందుకే చేశారు. ఆ ప్రాంతంలో విపరీతంగా ఇలాంటి సినిమాలు చూడడానికి ఇష్టపడతారు. ఆ కైండ్ ఆఫ్ కమర్షియల్ థింగ్‌ని స్క్రీన్ మీద చూడడానికి ఆ కైండ్ ఆఫ్ విజువల్ గాని, జాతర సీక్వెన్స్ గాని, సెట్స్ గాని, ఈ రకమైనటువంటి కాస్త క్రింజ్ అంటుంటాం గదా! మనం ఆ కైండ్ ఆఫ్ రష్మిక సన్నివేశాలు గాని, ఇట్లా అనేక అంశాల్ని దాంతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేటువంటి ప్రోగ్రామ్స్ ఇవన్నీ గూడా నాకైతే క్లమ్జీగా అనిపించింది కానీ, ఆ కైండ్ ఆఫ్ ఆడియన్స్‌కి డెఫినైట్‌లీ ఇది నచ్చి తీరతదని నేను గట్టిగా నమ్ముతున్నాను. సో 200,00,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్ షేర్ బ్రేక్ ఈవెన్ గ్యారంటీ ఏరియాలో అయిపోద్దనిపిస్తుంది. సో ఓవర్‌సీస్ నాకు డౌట్ ఉంది. తమిళనాడు నాకు డౌట్ ఉంది తప్ప కేరళ ఖచ్చితంగా అవుతదనుకుంటున్నా. కర్ణాటక ఓకే. నమ్మకం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ కొడతది. 215,00,00,000 దాటి 216,00,00,000 షేర్ బ్రేక్ ఈవెన్ కొడుతుందని నేను గట్టిగా నమ్ముతున్నా. నా ఫీలింగ్ అయితే హానెస్ట్‌గా నమ్ముతున్నా. ఏం జరుగుతుందో ఒకవేళ కొట్టకపోతే కొట్టలేదని మనం ఇంకో వీడియో చేద్దాం. కొడితే బీట్ చేసిందని ఇంకో వీడియో చేద్దాం. హిందీ బెల్ట్‌లో మాత్రం ఈ మూవీ పూనకాలు ఎక్కించబోతుంది. ఓవరాల్‌గా 615,00,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్ షేర్‌ని గనక ఈ సినిమా కొడితే బ్రేక్ ఈవెన్ కింద కౌంట్ అవుతది. సో, ఇప్పుడు మనం ఓవర్‌సీస్‌లో కాస్త తక్కువ అండర్ ప్లే చేస్తదనుకుంటున్నాం. అక్కడే ఎక్కువ ప్లే చేయొచ్చు. హిందీ బెల్ట్ ఈ పూనకాలు అంటున్నాను నేను. కానీ అక్కడే డౌన్ ప్లే చేయొచ్చు. సో, అండర్ ప్లే అప్పర్ ప్లే అవ్వచ్చు. ఇట్లా ఏ రకంగాైనా అవ్వచ్చు కాబట్టి, సో, ఓవరాల్‌గా ఉండేటువంటి 615 క్రోర్స్‌ని ఈ మూవీ షేర్ కొడతదా లేదా అనేది ఇంకొన్ని రోజులు ఈ వీకెండ్ నంబర్స్ చూస్తే మనకు తెలుస్తది. ఓవరాల్‌గా గ్రాస్ మాత్రం వరల్డ్ వైడ్ గ్రాస్ ఖచ్చితంగా 1,300-1,400,00,00,000 వచ్చిద్దని ట్రేడ్ నంబర్స్, ప్రొడ్యూసర్స్ నంబర్స్ కాదు. నేను పర్సనల్‌గా ఫీల్ అవుతున్నా. మీకు ఏమనిపిస్తుంది? ఏంటి? మనం డే 1 గురించి ఆ వీడియో చేద్దాం. బట్ ఆహ్, ఈ బ్రేక్ ఈవెన్ అవుతుందనుకుంటున్నారా? అవ్వదనుకుంటున్నారా? మీరు జస్ట్ చెప్పండి. బ్రేక్ ఈవెన్ అవుతుంది, బ్రేక్ ఈవెన్ అవ్వదు అని చాలా సింపుల్‌గా కామెంట్ చేయండి.